ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సంధ్య బాగానే ఉంది. ఏంటి మీరు చెప్పేది? బాగానే ఉందా? ఏం కాలేదా? ఏవో 2 దెబ్బలు తగిలాయంట. చా, గట్టిగా దెబ్బతిద్దామనుకున్నా, డిసప్పాయింట్ చేసింది. అంత డిసప్పాయింట్ అవ్వద్దు. అంతకంటే పెద్ద దెబ్బ సంధ్యకి వింధ్య ద్వారా తగలబోతోంది. నువ్వు చేసిన ఈ పని వల్ల వింధ్య మీద సంధ్య మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ఎవరో ఒకరి జీవితం నాశనమైపోయే వరకు ఆగిపోదు. మీరు చెప్తుంది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మేడం. ఇది నిజంగా జరిగితే జరుగుతాయా ఏంటి? అన్నీ జరుగుతాయి. వింధ్యలో ఉన్న ఫైర్ సంధ్యలో లేదా తనని తాను తగలబెట్టుకునేంత వరకు అది చల్లారనే చల్లారదు. నువ్వు యాక్సిడెంట్ చేసావు, జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. చావు బ్రతుకుల మధ్య ఉన్న సంజయ్ గారిని రక్తం కారుతున్నా అక్కడే వదిలేసి రమ్మంటావా? వదిలేయాలి. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు. ఏంటండి అంత డీప్ థింకింగ్ లో ఉన్నారేంటి? భార్య నుండి ప్రియురాల్ని ఎలా కాపాడుకోవాలా అని భార్య కంట్లో పడకుండా ప్రియురాలితో ఎలా రహస్యంగా షికార్లు చేసి సరదాలు తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అబ్బా వింధ్యా, ఆ అనుమానమనే భూతం నిన్నింకా వదలదా? నా వల్లే ప్రయాణం ఆగిపోయింది. పోనీ దానికి ఎన్నిసార్లైనా సారీ చెప్పమంటే చెప్తాను. కానీ సంజయ్ గారికి యాక్సిడెంట్ అయిందంటే నువ్వు నమ్మట్లేదు, ఇంకా అనుమానిస్తూనే ఉన్నావు. దానికి నేనేం చేయాలి? పోనీ ఉదయాన్నే నాతో పాటు రా, ఆ ప్లేస్కి తీసుకువెళ్తాను. అప్పుడైనా నీకు నమ్మకం కలుగుతుందో ఏమో. ఓహో, అంటే ఇలా దొరికేస్తే తప్పించుకోవడానికి ముందే అన్నీ ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. అందుకేనా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? వింధ్యా 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 వింధ్యా, నువ్వింక మారవా? ఇష్యూని ఎందుకు పెద్ద చేస్తున్నావు? పరిస్థితులని అర్థం చేసుకోవేంటి? ఎవరైనా వింటే బాగోదు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా సంజయ్ గారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. మన లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి, నేనే తప్పుగా థింక్ చేస్తున్నానా? ఎవరైనా వింటే బాగోదా? అయితే అందరూ చూస్తే బాగుంటుందా? అందుకేనా దాన్ని వెనకేసుకుని జాలీగా రెస్టారెంట్లకి, హోటల్స్కి, అన్ని చోట్ల తిరుగుతున్నారు? అసలు కొంచెం కూడా భయం లేదా మీ ఇద్దరికి? వింధ్య, మళ్ళీ మళ్ళీ అదే మాట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సంజయ్ గారికి యాక్సిడెంట్ అయింది, అదే నిజం. సరే, మీకదే నిజం అనుకుందాం. డైలీ రోడ్స్ మీద ఎంతమందికి యాక్సిడెంట్ అవ్వట్లేదు? వాళ్ళందరినీ మీరే కాపాడుతున్నారా? హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి దగ్గరుండి సేవలు చేస్తున్నారా? మరి నాకిచ్చిన మాటిన నా మొహాన కొట్టి సంధ్యని మాత్రం ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకంటే సంధ్య అంటే మీకు అంత ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, పిచ్చి. మీకు అదంటే బాగా పిచ్చి. తన కోసం మీరు ఏదైనా చేస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, నన్ను ఎంతైనా బాధ పెడతారు, మోసం చేస్తూనే ఉంటారు. సంధ్య, ఫోన్ చేసి మాట్లాడదాం. ఏమండి, నైట్ అయిపోయింది కదా, ఇప్పుడెందుకు? ఉదయాన్నే ఫోన్ చేసి చెప్దాంలేండి. అప్పుడు గాని తెల్లారే వరకు వింది గారు నిద్ర లేకుండా కూర్చోదు. ఉండు.
సైలెంట్గా ఉన్నారే? సమాధానం చెప్పండి. చూడు, ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు, నమ్మే మనిషికి ఆధారాలు చూపించొచ్చు, కానీ నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. అనుమానాన్ని ఆహారంగా తీసుకుంటున్న నీకు నేను ఏమని చెప్పాలి, నీకు ఎంతని చెప్పాలి? వాదించి వాదించి నా మనసు అలసిపోయింది. ఓ, మీ సంధ్య. మీ మనసు అలసిపోయినా పాపం మీ సంధ్య మనసు మాత్రం మీకోసం తహతహలాడుతున్నట్టుంది. మీరు సేఫ్గా ఇంటికొచ్చారా లేదా, ఇక్కడ పరిస్థితి ఏంటా అని తెలుసుకోవడానికి తను ఫోన్ చేస్తుందనుకుంటా. లేదు, సంధ్య గారు అయి ఉండదు. శ్రీకర్ వాళ్ళు ఎవరు అయ్యుంటారు. ఫోన్ లిఫ్ట్ చెయ్యొద్దు. నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టకు ప్లీజ్. అబ్బా, సంధ్య అన్నా వాళ్ళ ఫ్యామిలీ అన్నా మీకెంత కన్సర్నో. సరే, అది చూద్దాం ఎవరు ఫోన్ చేశారో. హలో. హలో వింధ్య గారు, రాజేష్ గారు ఇంటికి వచ్చారా? ఓ, శ్రీకర్ గారు మీరా? నేను ఇంకా సంధ్య ఏమో అనుకున్నాను. మా వారే కరెక్ట్ అండి. 100% కాన్ఫిడెంట్గా చెప్పారు మీరే ఫోన్ చేస్తున్నారని. ఎంతైనా మీరే కరెక్ట్ అండి. భలే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఓ, రాజేష్ గారు కూడా వచ్చేసారా? పోనీలేండి, అది అడుగుదామని చేశాను. సంధ్య కూడా వచ్చేసిందండి. శ్రీకర్ గారు ఏదో అన్నారు, నాకు సరిగా వినిపించలేదు. మళ్ళొక్కసారి చెప్పరా? అదే వింది గారు, సంధ్య కూడా సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేసింది అంటున్నాను. అవునా? నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు తనతో మాట్లాడతారా? శ్రీకర్ గారు, ఒక్క నిమిషం అండి. మీరు ఫోన్ని స్పీకర్లో పెట్టండి. సరే సరే. స్పీకర్ ఆన్ చేశారా అండి? పెట్టానండి, మాట్లాడండి. సంధ్య, ఇప్పటి వరకు నేను చాలా కంగారు పడ్డానే. నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో అని నేను భయపడ్డాను. కానీ ఇప్పుడే తెలిసింది, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఎవరితో ఉన్నావో అని. అదేంటి వింది గారు, ఎవరితోనో ఎక్కడో ఉండడం ఏంటి? ఏంటి శ్రీకర్ గారు, భర్తవి మీకా మాత్రం తెలియకపోతే ఎలా? మీరనేదేంటో నాకు అర్థం కావట్లేదండి. ఇది మరీ బాగుంది. అసలు సంధ్య మీతో ఏం చెప్పలేదా? దేని గురించి? అదే అండి, తనకి యాక్సిడెంట్ అయింది కదా. మా ఆయనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు. ఆ విషయం మీతో చెప్పలేదా?